రెచ్చగొట్టేది వాళ్ళిద్దరే. ఓడిపోయే వాళ్ళతో ఉండనన్న సోనియా, నిఖిల్ ఏడుపు. బిగ్ బాస్ హౌస్ లో రెండో వారమే ఆకలి కేకలు మొదలయ్యాయి. 3 టీంలకు పోటీ పెట్టగా 2 టీమ్స్ గెలిచి రేషన్ పొందింది. కానీ ఒక టీం మాత్రం మంచి తిండి దొరక్క అల్లాడిపోయింది. ఓడిపోయే వారితో ఉండనంటూ నిఖిల్ కు హ్యాండ్ ఇచ్చింది సోనియా. తనను లూజర్ అని పదే పదే అనడంతో అతడు ఉండబట్టలేక ఏడ్చేశాడు. ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్న బిగ్ బాస్ వారానికి సరిపడా ఆహారాన్ని బిగ్ బాస్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకోమని చీఫ్లను ఆదేశించాడు. అలా చీఫ్స్ యష్మి, నైనిక, నిఖిల్ తమకు ఇచ్చిన గడువులో వీలైనంత ఆహారాన్ని తమ ట్రాలీలలో వేసుకున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ 3 టీమ్స్ సంపాదించిన రేషన్ ను వాడుకోవాలంటే తాను ఇచ్చే టాస్క్లు గెలవాలని మెలిక పెట్టాడు. మొదటిగా 3 టీమ్స్ కు లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చాడు. ఇందులో యష్మి టీం గెలిచింది. సోనియా ఏడుపు, హగ్గులతో ఓదార్పు. ఇక వేరే టీమ్స్ కు ఫుడ్ దొరకదనుకుందో ఏమో కానీ ఆహారం అనేది అందరూ షేర్ చేసుకోవాలంటూ సోనియా ఏడ్చేసింది. దీంతో అభయ్, నిఖిల్, పృథ్వీ వరస పెట్టి ఆమెకు హగ్గులిచ్చి ఓదార్చారు. తర్వాత నిఖిల్, నైనికా టీమ్స్ కు బిగ్ బాస్ పోటీ పెట్టాడు. తాను అడిగే వస్తువులను తీసుకురావాలని ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్ లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవగా అందుకు మణికంఠ ఒప్పుకోలేదు. తాను నామినేషన్స్ లో ఉన్నానని, తానే ఆడాలని మక్కుపట్టు పట్టాడు. ఆ ఒక్క నిర్ణయంతో కెరటం ఓటమి. అలా నిఖిల్ టీం నుంచి మణి, నైనికా టీం నుంచి సీత బరిలోకి దిగారు. పప్పులు, పిండి, నెయ్యి, యాపిల్ ఇలా ఒక్కో వస్తువు చెప్పే కొద్దీ ఎవరు ముందుకు తీసుకువస్తే వారు ఆ రౌండ్ లో గెలిచినట్లు. మరమరాలు పావు కిలో తెమ్మన్నప్పుడు మణికంఠ దానికి దగ్గరలో 290 గ్రాములు పట్టుకొచ్చాడు. అయితే సరిగా 250 గ్రాములు ఉంటే మాత్రమే అంగీకరిస్తానని, ఈ రౌండ్ లో ఎవరు విజేతలు కాదని ప్రకటించింది యష్మి. సంచాలకురాలిగా తన నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించింది. వారమంతా రాగి ముద్దతోనే. ఫైనల్ గా ఈ ఛాలెంజ్ లో సీత తన అంతులేని వీరులు టీం ని గెలిపించింది. కరెటన్ టీంలోని నిఖిల్, మణికంఠకు రేషన్ లేదని బిగ్ బాస్ తెలియజేయడంతో సీత ఏడ్చేసింది. రేషన్ కు బదులుగా వారమంతా రాగిపిండితోనే సరిపెట్టుకోమన్నాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టుకుంది. ఇక రాత్రి యష్మి టీం అన్నాక అందరూ ఒకే దగ్గర పడుకోవాలని ఆదేశించింది. దొంగతనం షురు. అందుకు సోనియా సరేనంటూ తలుపుతోనే నిఖిల్ దగ్గరకు వచ్చి దానిపై అభ్యంతరం తెలిపింది. ఉదయాన్నేమో అందరూ దోశ చేద్దామనుకుంటే కుదరదు, ఎగ్ రైసే చేయాలని యష్మి ఆదేశించింది. ఇంత కఠినంగా ఉండటం దేనికని తన టీం సభ్యులే గుసగుసలాడారు. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడిపోయిన ఇంటి సభ్యులు కాస్త ఫుడ్ కడుపులో పడగానే దొంగతనం మొదలు పెట్టేశారు. అటు బిగ్ బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకొని తిని నిఖిల్, మణికంఠ కడుపు నింపుకున్నారు. మరోవైపు నిఖిల్ నామినేషన్స్ లో జరిగిన తంతు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఒంటరిగా కూర్చొని తనలో తానే బాధపడుతున్నాడు. అది చూసిన నైనిక నువ్వొక ఎమోషనల్ ఫూల్ అని అనేసింది. హౌస్ లో ఏం చేసినా ప్రాబ్లమేనంటూ ఏడ్చేశాడు నిఖిల్. నిజానికి ఆ ఏడుపు సోనియా అన్న మాటల వల్లేనని మనకు తర్వాత తెలుస్తోంది. అభయ్తో సోనియా నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తోందని చెప్పింది. లూజర్స్ తో ఉండనన్న సోనియా. అందుకు అభయ్, నువ్వు నిఖిల్ ను పదే పదే లూజర్ అన్నావంటూ లూజర్స్ తో ఉండను అన్నావంట. అలా అన్నప్పుడు తనతో ఇంకెలా మాట్లాడతానని నిఖిల్ ఫీల్ అయ్యాడని ఆ సమాచారం సోనియాకు చేరవేశాడు అభయ్. అందుకు సోనియా మరి అంత కాకపోయినా క్యాజువల్ గా నాయన మాట్లాడితే అయిపోతోందిగా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్ లో అవతల వారిని రెచ్చగొట్టేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాత్రమేనంది సోనియా. ఆయన మొన్నటి నామినేషన్స్ తో రెచ్చగొట్టడంలో ఎవరు తోపు అనేది జనాలకు ఈజీగా అర్థమైపోయిందిలే.